సామర్లకోట ఐఎంఎల్ డిపోలో అంబేద్కర్ చిత్రపటం తొలగించడంపై దళిత సంఘాల నేతలు కార్యాలయం వద్ద తీవ్ర ఆందోళన చేసి అధికారులను నిలదీశారు. 20 గంటల్లో చిత్రపటాన్ని ఏర్పాటు చేయకపోతే ప్రత్యక్ష ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీనితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని స్వయంగా డిపో మేనేజర్ తీసుకొచ్చి గౌరవంగా రాజ్యాంగం అమలు చేసిన దినోత్సవం రోజున కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతల హరిబాబు, లింగం శివ, బీపెల్లి పండు తదితర దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. जोहार बाबा साहेब अंबेडकर, बाबा साहेब अंबेडकर, प्रपंच मेधावी बाबा साहेब वर्दिल्लाली वर्दिल्लाली राज्यांगं, वर्दिल्लाली राज्यांगं, जोहार बाबा साहेब अंबेडकर. जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, प्रपंच मेधावी बाबा साहेब अंबेडकर आलोचన విధానాలు అంచేత ఈరోజు రాజ్యాంగ దినోత్సవం కాబట్టి ఈరోజు దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ పెడతాం, గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. అన్నట్టుగా మాట ఇచ్చిన ప్రకారంగా ఇప్పుడు సెలబ్రేషన్ చేసి రాజ్యాంగ దినోత్సవం ఎలాగా ఈరోజు వచ్చింది కనుక ఈ రోజునే మళ్ళీ చిత్రపటాన్ని ఈ యొక్క డిపోలో పెట్టడం జరిగింది. ఇక్కడే కాదు, ప్రభుత్వ కార్యాలయం అన్నింటిలో కూడా అంబేద్కర్ చిత్రపటం ఉండాలని ఆ రోజే కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా మన కార్మికులు ఉన్నారు కాబట్టి కార్మికులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా రాజ్యాంగంలో పొందుపరిచింది కార్మిక చట్టాన్ని మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మహిళా ఉద్యోగంలో ఉన్నట్టే వాళ్ళకి ప్రస్తుత గర్భిణీ అయితే 3 నెలల లీవు, 6 నెలల లీవు కూడా అయినట్టు ప్రవేశపెట్టారు. తర్వాత మనకి 8 గంటల 10 గంటలు, మనకి 12 గంటల నుండి 8 గంటలే. దీని ఎగ్జాంపుల్గా కేరళ రాష్ట్రంలో ఇప్పుడు పేదరికమైన రాష్ట్రం కింద దాన్ని రావడం జరిగింది. అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో వచ్చిన దాన్ని అనుకూలంగా అక్కడ కార్మికులు ఎవరికారికే అందరూ కూడా సంపాదించుకుని ఈ యొక్క చట్టాన్ని వినియోగించుకొని ఎవరి ఆస్తి కాపాడుకొని హక్కులు తెలుసుకొని జీవోలు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఫండమెంటల్ రైట్స్, పౌర హక్కులు ఏంటి, మానవతా హక్కులు ఏంటి, పౌరుడు ఎలాగ వృద్ధి చెందాలి, ఇవన్నీ కూడా కులాలు కాకుండా కులమతాల భేదం లేకుండా బహుజనులు అవని, హరిజనులు అవని, లేకపోతే బీసీలు అవని, ఎస్సీలు అవని, ఓసీలు అవని ఎవరికైనా సరే సమాన హక్కు పొందుపరిచారు. అనేక రాష్ట్రాల్లో అనేక భాషలు ఉంటాయి, అనేక వస్త్రధారణలు ఉంటాయి, అనేకమైన వేషధారణలు ఉంటాయి. అన్నీ కూడా క్రోడీకరించి ఒక రాజ్యాంగాన్ని సవరణ చేసి పెట్టారైనా మన రక్షణ కింద. ఈ విషయాన్ని మాకే కాకుండా మీకు ఉంటాయి హక్కులు. కోర్టుకి వెళ్తే అందరూ సమానం. ఇప్పుడు మెట్రికులేషన్ అవుతాయి ఓటు ఇచ్చేవారు కదా, 10 ఎకరాలు ఉంటాయి భూస్వామి అయితే ఓటు ఇచ్చేవారు కదా. అటువంటిది ఎవరికైనా ఓటు హక్కు ఉండాలి, సమాన హక్కులు. స్త్రీలకు ప్రత్యేకంగా 50% రిజర్వేషన్ కూడా పొందుపరిచారు ఆయన. అన్ని రంగాల్లో కూడా 50% రిజర్వేషన్. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఒక అసిడిటీ ఇవన్నీ అంబేద్కర్ చేశారని మీరు అనుకోవడం పొరపాటు. ఇది అందరికంటే అందరివాడు, అందరికి సంబంధించిన వాడు. దాని మీద మరి డిఎం గారు ఇప్పటికైనా మరి డిఎం గారికి తెలుసుకున్నారు కాబట్టి అంబేద్కర్ కోసం మేము అంతా సంతోషిస్తున్నాం. జై భీమ్, జై భీమ్. ఎవరన్నా రేపాస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 200 సంవత్సరాలని గడగడలాడించి పారద్రోలి ఈ దేశాన్ని ఏ విధంగా నడుపుకోవాలి, మనం పరిపాలించుకోవాలి, ఏ విధంగా పరిపాలించుకోవాలని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా బిఆర్ అంబేద్కర్ గారు నియమించుకొని ఆయన మేధస్సుతో ఎన్నో ఉన్నతమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ముగించి ఇంప్లిమెంట్ చేశారు ఈ రోజు నుండి. అందువల్ల ఆయన ఏంటంటే ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా బడుగు వర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెందించాలి. ఇందాక మన శివప్రసాద్ గారు చెప్పినట్టు ఎన్నిటికో దూరంగా ఉన్నారు. ఏదో కొన్ని వర్గాలకే కొన్ని అందుబాటులో ఉన్నాయి. ఎంతో బడుగు వర్గాలు అన్నీ కూడా దూరంగా ఉన్నారు. ఇప్పటికీ కూడా కొంతవరకు అలాగే నడుస్తుంది. వాటిలన్నింటినీ కూడా బడుగు వర్గాలందరినీ కూడా డెవలప్ చేసి వాళ్ళని కూడా సుఖ సంతోషాలతో భారతదేశము మన దేశము అన్న విధంగా జీవించాలనే ఉద్దేశంతో ఆయన మంచి రాజ్యాంగాన్ని రాసి మనకు అందించాడు. ఆయన ప్రతిఫలాలే మనం ఈరోజు అనుభవిస్తున్నాం. అందువల్ల మనం అందరం కూడా ఆయన ప్రతి
దినము కూడా మన గుండెల్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఆరాధించుకోవడం చాలా మంచిదని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు భారత రాజ్యాంగం అమలులోకి ఆమోదించిన రోజు. ఇది అందరికీ కూడా మనకు శుభదినం. ఈ యొక్క భారత రాజ్యాంగం యొక్క గొప్పదనం ఏంటంటే మనల్ని మనం పరిపాలించుకోవడం మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆయన రాసినటువంటి హక్కుల్లో 1000 కోట్లు ఉన్నట్టు వాడు యొక్క ఓటు విలువ, ఒక నిరుపేద యొక్క ఓటు విలువ ఒకే సమానం. అంటే అందరూ సమానం అనే దానికి ఆ యొక్క రాజ్యాంగం యొక్క రక్షణ అన్నమాట. అంటే అంతకుముందు ఓటు యొక్క కొంతమందిగా ఉండాలి, లేడీస్కి ఉండకూడదు, చదువుకోలేని వాళ్ళకి ఉండకూడదు, ఇలా రకరకాల ఆస్తులు లేని వాళ్ళకి ఉండకూడదు. ఇటువంటి అన్నిటి నుంచి కూడా ఎటువంటి తారతమ్యం లేకుండా అందరికీ హక్కులు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే ప్రధానంగా స్త్రీలకి, అది స్త్రీకి ఆస్తి హక్కు కానీ, లేదా స్త్రీకి ఓటు హక్కు కానీ, ఉద్యోగం చేసే హక్కు కానీ, చదువుకునే హక్కు కానీ స్త్రీలకు ఎక్కువగా అంబేద్కర్ గారు చేశారు. నెక్స్ట్